ఖబర్దార్ బొర్రా మధుసూదన్, నీ అబద్ధాలను ఇకపై సహించేది లేదంటూ కందుకూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. గత 18 నెలలుగా అభివృద్ధిపై దృష్టి పెట్టి సంస్కారంతో మౌనంగా ఉంటే దాన్ని చేతకంతనంగా భావించొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ఇసుక దందా, భూకబ్జాల అంశాలపై ఎమ్మెల్యే పదునని విమర్శలు సంధించారు. గత ప్రభుత్వంలో వైసీపీ సింబల్ వేసుకుని ట్రాక్టర్ ఇసుకను 5,000కు అమ్ముకున్న చరిత్ర మీది కాదని ప్రశ్నించారు. పేర్ల చావడి భూములను వృద్ధులపై పెట్టిన అక్రమ కేసులను ప్రస్తావిస్తూ నా ఇల్లు ముట్టడిస్తానంటున్నావుగా, రా తేల్చుకుందామంటూ బహిరంగ సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ గారు ప్రతిసారి వచ్చి ఏదో ఒకటి పనికి మాట్లాడి నెలకు 2 నెలలకు ఈ కందుకూరు ఎట్లా ఉందో చూద్దామని వచ్చి ఏదో ఒకటి మాట్లాడిపోతూ ఉన్నాడు. ఈ 1.5 సంవత్సరంలో కూడా నేను ఎప్పుడూ కూడా వాళ్ళ ప్రతిపక్షంగా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని చెప్పి కామ్గా ఉంటే దాన్ని ఏదో వాళ్ళు ఆసరాగా తీసుకొని ప్రతిసారి కళ్ళున్న కబోదులైతే మీ చెవులు పనిచేస్తూ ఉంటే, మీ బుర్ర పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో 18 నెలల నుంచి ఉచిత ఇసుక ఈ ప్రభుత్వం వచ్చినాక స్కీమ్ పెట్టింది. మీ ప్రభుత్వంలో నీ ఎమిటి లెఫ్ట్ రైట్ ఉండే నాయకులు ఆ రోజు ట్రాక్టర్లు సింబల్ వేసుకొని ట్రాక్టర్ 5,000 పెట్టి అమ్ముతూ ఉంటే మీ ఎమ్మెల్సీ ప్రెస్కి వచ్చి ఆ ట్రాక్టర్ల నెంబర్లతో సహా ఇచ్చిన పరిస్థితి ఆనాటి వైసీపీ ప్రభుత్వ పరిస్థితి. ఈరోజు ఏ సామాన్య మానవుడికి ఇసుక అవసరం ఉన్నా, నీకు అవసరం ఉన్నా కూడా ఫ్రీగా ఏ ఏట్లోనైనా తీసుకొని పోవచ్చని ఒకసారి తెలుసుకొని మాట్లాడాలని. ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు సంస్కారవంతంగా మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. అదేమంటే వైసీపీ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా సంక్షేమం అందింది. ఈ ప్రభుత్వం వచ్చినాక మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టారు. మీకు బుద్ధుణ్ణి మాట్లాడుతూ ఉన్నారా? మీ ప్రభుత్వంలోనే ఏ మండలంలో చూసినా జగనన్న లేఅవుట్లు పెట్టి ఒక్కొక్క ఊరికి మీ జెడ్పీటీసీలు, మీ ఎంపీపీలు, మీ మండల నాయకులు మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో నేను మొత్తం ఎవిడెన్స్తో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎవరు ఇసుక కావాలన్నా వాళ్ళే ఫ్రీగా తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఎవడన్నా రైతులకు అవసరం ఉంటే మట్టి తీసుకొని వెళ్తూ ఉన్నారు. పెద్ద భూమి దగ్గర జరిగిన కార్యక్రమాన్ని ఏదో పెద్ద భూతద్దంలాగా చూపించి వాళ్ళు ఒక ల్యాండ్ గ్రాఫర్లను పక్కన పెట్టుకొని నిద్రలేస్తే ఊళ్ళోల పొలాలు మొత్తం కబ్జా చేసిన పెద్ద భూమిని జెడ్పీటీసీ వాళ్ళని ఆల్రెడీ నేను అన్ని విత్ ఆధారాలతో సహా 2023లో ఫ్రీ హోల్డ్ చేయించుకున్నారు. 8 ఎకరాల పొలం ఎవరిదైతే చేయించుకున్నారు ఫ్రీ హోల్డ్, నేను రిజెక్ట్ చేయించే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి ల్యాండ్ గ్రాఫర్లను పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెడతా ఉంటే మేము చూస్తూ ఉండాలి. మళ్ళీ మా ఇల్లు ముట్టడిస్తారా? ఒకసారి చూద్దు కానీ ఇల్లు ముట్టడిస్తే ఏమవుతుందో మాట్లాడేటప్పుడు సంస్కారంతో మాట్లాడేది నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నీవు ఒక ల్యాండ్ గ్రాఫర్, నువ్వు పేర్ల సావిడి, నీ పుణ్యానికి మీ జడ్పీటీసీ పుణ్యానికి ఒక పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయిపోయాడు. మీరా మా పార్టీ గురించి, మా నాయకుల గురించి మాట్లాడేది? మీరు నిద్రలేస్తే ఎవడు ఆస్తులు దోసుకోవాలి? 2023లో ఫ్రీ హోల్డ్ చేశారు. ఎవరి పొలం అయితే ఫ్రీ హోల్డ్ చేశాడు మీ ఎంఆర్ఓ, మీ జడ్పీటీసీ చెప్పిన మాటలిని ఎవరున్నారు ఆ రోజు ఎమ్మెల్యేగా? ఇక్కడ ఎవరు ప్రభుత్వం 2023లో ఫ్రీ హోల్డ్ చేయడానికి? ఇవన్నీ కూడా చూసి నేర్చుకోవాలి. అలాగే ఊరిదైతే పేర్ల సావిడి ఒక ఫేక్ పొజిషన్ సర్టిఫికేట్ పెట్టుకొని 2 కోట్లు 3 కోట్ల రూపాయల ఆస్తుల్ని కబ్జా చేస్తూ ఉంటే అక్కడ ఉండే ముస్లిం సోదరులు నా దగ్గరకు వచ్చి, సార్ మాది ఎప్పుడో 200 సంవత్సరాల నాడు పేర్ల సావిడిని కబ్జా చేస్తున్నారని చెప్తే నేను ముస్లిం సోదరులకు న్యాయం చేశాను. తెలుసుకోవాలి ముందు, ఆ ఊరు పోయి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకొని మాట్లాడు. అంతేకాకుండా ఏదో పోయి ఫోటోలు తీసుకొని నిన్న తీసిన సర్వే నెంబరు ఎంత? ఇది 863/1. అది గవర్నమెంట్ ల్యాండ్. ఎవరైతే హనుమంతరావు ఉన్నాడో ఆ హనుమంతరావు ఒకరి దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాన్ని కూడా కబ్జా చేయాలని చెప్పి కావలి నుంచి రౌడీలను తీసుకొచ్చి ఆ హనుమంతరావును కొట్టి, వాళ్ళ కొడుకులను కొట్టి ఆ ల్యాండ్ కబ్జా చేసి జామాయిల్ వీకేర్. మీ చరిత్ర, మీ జెడ్పీటీసీ చరిత్ర అది కూడా తెలుసుకోకుండా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు, 70 సంవత్సరాల వయసున్న హనుమంతరావు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. మీ చరిత్ర, మీ పార్టీ చరిత్ర అది. మేము అక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనో ప్రైవేట్ ల్యాండ్, నేను ఎప్పుడు కూడా నువ్వు 8 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసి ఒక పూజారుల ఇనాంని 8 ఎకరాలు కబ్జా చేసి ఈరోజు ఆ ల్యాండ్ వాల్యూ సుమారు ₹1,00,00,000 ల్యాండ్ వాల్యూ 8 ఎకరాలు. ఇవన్నీ ఫ్రీ హోల్డ్ చేయించుకొని మేము దీన్ని రిజెక్ట్ చేయించినందుకు మా మీద కక్ష కట్టి ఏదో ప్రెస్ ముందుకు వచ్చి మహిళల సానుభూతి వస్తే, మీరు ల్యాండ్ గ్రాఫర్లు ఆ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు.